దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రం మహిమ కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 2020 సంవత్సరంలో 5వ మాసం చివరి దినమైన ఈ 31వ దినాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునట్లు, ఈ ఆరాధనాంతంలో దేవుని ప్రసన్నత మనకు తోడైనట్లు అందరి తల్లి వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, జీవన కలిగిన యేసయ్య, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రి మంచి నిద్రను దయచేసి ఉదయకాలంలో ప్రాణంతో లేపి మా జీవితంలో ఒక మంచి దినం ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. 2020 సంవత్సరంలో 5వ మాసం చివరి దినమైన ఈ 31వ దినాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకై మీకు వందనాలు. ఈ దినమంతా నీ ప్రసన్నత, దయ, కృపకనికరంతో గురించి సహాయం చేయండి. కొద్దిసేపు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని సహాయం చేయమని పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచబోతుండగా, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరచబోతుండగా మీ ప్రసన్నత, దయ, కృప, కనికరంతో గురించి నిండారుగా దీవెన దయచేసి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి ధ్యానంలో వచ్చి ఒక పాట పాడి ప్రభువుని మహిమపరుస్తాను, ప్రయిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. మనసులో మకరందానివి, మనసులో మకరందానివి, మౌనముల విరజాజుల పరిమళానివి. నా మనసులో మకరందానివి, మౌనముల విరజాజుల పరిమళానివి. మనసంతా నీవే నా జీవమా, బ్రతుకంతా నీవే నా జీవమా. మనసంతా నీవే నా జీవమా, బ్రతుకంతా నీవే నా జీవమా. మనసులో భగవంతానివి, మరుమల్లిన విరజాజుల పరిమళానివి. నా మనసులో భగవంతానివి. ఓడి పారిపోయిన నా బ్రతుకులో జింటి తేనె కన్న తీయగైన, ఓడి పారిపోయిన నా బ్రతుకులో జింటి తేనె కన్న తీయగైన. మాట నిలిచి నన్ను మనిషిగా చేసి, నీ మాట నిలిచి నన్ను మనిషిగా చేసి, మనసంతా
తోడు లేని నా ఒంటరి పయనంలో కంటి పాప కన్న మిన్న అయినా నీ స్నేహం పంచి నన్ను బ్రతికించి నీ స్నేహం పంచి నన్ను బ్రతికించి బ్రతుకంతా మార్చినావయ్యా నీ బ్రతుకంతా నీకేనయ్యా మనసులో మకరందానివి మరువల్లిన విరజాజుల పరిమళానివి నా మనసులో మకరందానివి మరువల్లిన విరజాజుల పరిమళానివి మనసంతా నీవే నా జీవమా బ్రతుకంతా నీకే నా జీవమా మనసంతా నీవే నా జీవమా బ్రతుకంతా నీకే నా జీవమా మనసులో మకరందానివి మరువల్లిన విరజాజుల పరిమళానివి నా మనసులో మకరందానివి హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. 2020వ సంవత్సరంలో 5వ మాసం 31వ దినాన దేవుని పాద సన్నిధానంలో చేరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి పరిశుద్ధ దినమైన ఆదివారం కొరకై దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైన ప్రార్థన ద్వారా పాట ద్వారా ప్రభుని మహిమపరచడం, కొద్దిసేపు వాక్యము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహిమపరచడం మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకనగా మార్చి మాసంలో 20 తారీఖు నుంచి లాక్డౌన్లో ఉంది. గడిచినటువంటి 2 మాసాలుగా దేవుని నామాన్ని మందిరంలో ప్రకటన చేయలేకపోయాం. మనమంతా దేవుని వాక్యాన్ని వినలేకపోయాం. అయితే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు చూపిన మహోన్నతమైన కృప కొరకై సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ యొక్క 31వ తారీఖున పరిశుద్ధుడైన దేవుణ్ణి మహిమపరచడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అతను బట్టి శక్తివంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం విందాం. ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో చేసిన ఉన్నతమైన మేలు కొరకై దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సమయంలో అనేక మంది ఈ కరోనా వ్యాధి వలన మరణించున్నారు. అనేక మంది బాధపడుతున్నారు. అనేక మంది హాస్పిటల్స్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్దిసేపు దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అది పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నించును ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఎందును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడమాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును అని దేవుడు మనతో వాగ్దానము చేస్తుంటున్నాడు. ప్రియమైన దేవుడరా, ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము ఏమిటనగా మిమ్మలను చేయి విడువను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విషయాల్లో దేవుడు మనల్ని చేయి విడువడు అని బైబిల్లో కొన్ని వాక్యాలు ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుడురా, ఈరోజు 3 విషయాల గురించి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి? దేవుడు ఎంతవరకు మనల్ని చేయి విడువడు అని అన్నప్పుడు మనము బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు మనల్ని చేయి విడవకుండా ఉంటాడు. రెండో విషయం ఏంటంటే, దేవుడు మనతో చెప్పినది నెరవేర్చేంత వరకు దేవుడు మనలను చేయి విడవడు. మూడో విషయం ఏంటంటే,
దేవుడు మనకు తెలియజెప్పేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది మనము తెలుసుకునేంత వరకు దేవుడు మనలను చేయబడువని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడు చెప్పిన మాట, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను, నిన్ను విడువను ఎడబాయనని ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని మోషే నడిపించాడు. మోషే నడిపించిన తర్వాత మోషే తదనంతరం ఆ యొక్క పనిని దేవుడు యెహోషువకు అనుగ్రహించాడు. యెహోషువకు అనుగ్రహించిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న ఒక సత్యం ఏంటంటే, నేను ఏ విధమైతే మోషేకు తోడై ఉన్నానో అదే విధంగా నీకు కూడా తోడై ఉండి నిన్ను చేయబడకుండా నీవు బ్రతుకు దినములన్నింటిలో ఈ లోకములో నువ్వు మరణించేంత పర్యంతం నేను నిన్ను చేయబడకుండా నీకు సహాయం చేస్తానని ప్రభు చక్కగా ఆ యొక్క యెహోషువతో మాట్లాడుతున్న విషయాన్ని మనము గమనిస్తుంటున్నాం. ఎందుకనగా మనం ఒకసారి బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుడు చెప్తున్న మాట, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది, నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను చేయబడునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు అలాగ మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు నీవు ఎవరికి కూడా భయపడవలసిన అవసరత లేదు అన్నాడు. ఎందుకు భయపడకూడదు, ఎవరిని చూసి భయపడకూడదు అని అన్నాడు అని అంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని దేవుడు విడవకుండా ఎడబాయకుండా తన యొక్క హస్తాలతో ఆదుకొని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని ప్రజల మీదకి, దేవుని బిడల మీదకి కొంతమంది సైన్యం వచ్చారు. వాళ్ళని ఓడింప చేయాలని, వాళ్ళని నశింప చేయాలని, వాళ్ళని అనేక రీతిగా బాధపరచాలని వచ్చారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఎవరెవరు ఇశ్రాయేలు మీదకి వచ్చారు అని 4వ వచనంలో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు, యెహోవా నశింప చేసిన అమోరీయుల రాజైన సీహోనును ఓగును వారి దేశంలోకి ఏమి చేసినా ఆ ప్రకారంగా ఈ జనమునకు చేయదును అని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడలకు విరోధంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ కనబడుతున్నారు. అలాంటి ప్రజలు అమోరీయులు, సీహోనీయులు, ఓగు వీళ్ళందరూ కూడా దేవునికి విరోధమైన ప్రజలు. అలాంటి ప్రజలు చూసి వీళ్ళకి చెప్తున్నారు మోషేతో దేవుడు, మీరు భయపడద్దండి, నేను మీకు సాయం చేస్తాను, నేను మిమ్మల్ని చేయబడవను, నేను ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. నేను ఎన్నడూ కూడా ఎడబాయను, ఎందుకంటే నా చేతితో మిమ్మల్ని ఆదుకుంటున్నాను. ఎంతవరకు నేను మిమ్మల్ని ఆదుకుంటాను అంటే, మీ మరణ పర్యంతము నీవు బ్రతుకు దినముల అంతట్లో నేను చేయకుండా మిమ్మల్ని కాపాడతానని ప్రభు సెలవిస్తున్నాడు. బ్రతుకు దినముల అంతట్లో కాపాడతాడు. ఎంతమంది అమోరీ లాంటి, ఓగు లాంటి, సీహోన్ లాంటి రాజులు మన మీదకి దండెత్తి వచ్చినా వాటన్నింటిలో నుంచి ప్రభు మనకు సాయం చేసి ఆయన కృపలో మనం భద్రపరిచి మనల్ని చేయవిడకుండా ఆయన కాపుదల ఇస్తాడని దైవ వాక్యంలో గమనిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సోదరుడా, నిన్ను కూడా, నన్ను కూడా, మనల్ని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడబాయకుండా, మనల్ని విడువకుండా తన యొక్క దక్షిణ హస్తములతో మనల్ని ఆదుకొని నడిపిస్తున్నటువంటి శక్తివంతుడైన దేవుడిని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని రాయబడింది.
ఇక్కడ ఏపీ గ్రంథకర్త చెప్తున్నాడు, నన్ను విడవడు, నన్ను ఎడబాయడు అని యేసుప్రభువే చెప్పాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఎప్పుడూ చేయించేటువంటి దేవుడు కాదు, మనల్ని నడిపించేటువంటి నాయకుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతించినటువంటి సమయాల్లో ఆ ప్రేమమైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడవకుండా ఎడబాయకుండా సహాయం చేస్తాడు. అంటే ఈరోజు మనం ధ్యానం చేయించున్న అంశం ఏంటంటే, నిన్ను విడువడు, ఎడబాయుడు, నేను చేయి విడువడు. ఎంతవరకు చేయి విడువడు అని అంటే, మరణ పర్యంతము కూడా ఆ ప్రభువుని నమ్మినటువంటి బిడ్డల్ని, ఆ ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారిని, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారిని ఆయన చేయి విడకుండా కాపాడతాడు. నిన్ను ఎన్నడు విడువను, ఎడబాయనని యేసుప్రభువే చెప్పాడని మంచి ధైర్యంతో మీరు చెప్పండి. మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని విడిపిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 31వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ప్రియమైన దేవుడునా, మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరము కలిగిన దేవుడైన, కరుణామయుడు, కరుణించే దేవుడు, చెదిరిపోయిన వారి మీద కనికరం చూపించేవాడు, ఆయన దగ్గరికి రాని వారి మీద కనికరం చూపించేవాడు, ఆయన దగ్గరకు వచ్చి ప్రభువుని పిలిచే వారికి కనికరం చూపించేటువంటి దేవుడు. మోషే గారు ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా మాట చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు, నేను ఎప్పుడు కూడా ఆయన చేయి విడువడు అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నిన్ను నాశనం చేయడం చెప్పి ఆయన ఒక నిబంధన చెప్తున్నాడు. ఎందుకు నేను నాశనం చేయడు అంటే, ఎందుకు నేను చేయి విడువడు అంటే, నువ్వు దేవుని చేత పిలువబడ్డావు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు దేవుని కుమారుడుగా మార్చబడ్డావు, దేవుని కుమార్తెగా మార్చబడ్డావు, దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నావు. అలాంటి దేవుని బిడ్డగా రూపించబడిన నీ యొక్క జీవితంలో నీవు బ్రతుకు దినములంతటిలో కూడా నీ ప్రభువైన యేసుక్రీస్తు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు మనం చూస్తుంటే ఎక్కడ పట్టిన బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రపంచమంతా అల్లుకల్లోరమైన పరిస్థితుల్లో కరోనా వైరస్ వలన మరణాలు, కరోనా వైరస్ వలన హాస్పిటల్ పాల్గొన్నారు, కరోనా వైరస్ వలన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఈ తర్వాతగా మిడతల దండు బయలుదేరిందని చెప్పి చూపిస్తూ ఉంటున్నారు. ఇదంతా కూడా దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయి. దేవుని రాకడలో మనమంతా ఎత్తబడాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచబడాలి. మనం దేవుని కొరకు సాక్రిఫైస్ చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. నా దేవుడు మంచి దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు, నన్ను ఈ విధంగా రక్షించాడు, పాపంలో నుండి శిక్షలో నుండి నన్ను తప్పించాడు. ఆ మంచి దేవుని మనం వెంబడించాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని నేను నాశనము చేయను, ఎందుకంటే నేను కనికరము కలిగిన దేవుణ్ణి, నేను నిబంధన చేశాను, మిమ్మల్ని బాగు చేస్తానని, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాను కనుక ఎప్పుడు కూడా మిమ్మల్ని చేయకుండా మిమ్మల్ని కాపాడడానికి ఈ లోకానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క సంకల్పంలో, ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 37వ కీర్తన 28వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు అని రాయబడింది. ప్రియమైన దేవుడా, దేవుడు చెప్తున్నాడు, ఆయన భక్తులను, ఆయనను ప్రేమించే వారిని, ఆయన చేత పిలువబడినటువంటి వారిని, ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నటెన్నటికి కూడా చెయ్యి విడువకుండా కాపాడతాడని బైబిల్లో రాయబడింది. మొదటగా మనం చదువుకున్న విషయం ఏంటంటే, ఎంతవరకు దేవుడు మనల్ని చెయ్యి విడువడు అంటే, మరణము వరకు దేవుడు మనల్ని చెయ్యి విడువడు, నాశనము చేయడు, కనికరం చూపిస్తాడు, చెయ్యి విడువకుండా నడిపిస్తాడు. భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. దేవుని భయభక్తులు కలిగిన వారిని 37వ కీర్తన 28వ వచనం ప్రకారంగా వారు ఎన్నటన్నిటికీ కాపాడబడతారు, వారి పిల్లలు కాపాడబడతారు, వారి కుటుంబం కాపాడబడుతుంది, వారి దేశం కాపాడబడుతుంది, వారి యొక్క బిడ్డలు కాపాడబడతారు. వారు చేస్తున్న పనులంతటా దేవుడు ముందు వెనుక తన యొక్క సైన్యాన్ని పంపించి ఆయన కృపలో భద్రపరుస్తాడు. ఈ రోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ఈ లోకానికి త్వరగా రానయ్యాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా దేవుని యొక్క వాక్యం ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథంలో 3వ
అధ్యాయంలో 11వ వచనంలో ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు త్వరగా రానయ్యున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ప్రియమైన దేవుడా. అయితే ఆయన రాకడ వరకు మనం సిద్ధపడి ఉండాలి. చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాడు, ఎవడు నీ కిరీటంలో అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనమంటున్నాడు. దేవుని రాకడ చాలా సమీపంలో ఉంది కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క హస్తాల కింద అణగి మణిగి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడ. ఈరోజు వాక్యాన్ని వింటున్నా నా ప్రియమైన సహోదరి సోదరుడా, నీవు బ్రతుకు దినమంతట్లో నిన్ను కాపాడడానికి దేవుడు సాయం చేస్తాడు. కరోనా వచ్చినా సరే, దండులు వచ్చినా సరే, మిడతలు వచ్చినా సరే, ఎలాంటి మిడత దండులు వచ్చినా సరే, వాటన్నిటిలో నుంచి నిన్ను కాపాడడానికి సాయం చేస్తాడు. ఎందుకు? మనము ఇశ్రాయేలీల సంగతిని గమనిస్తున్నాం. ఐగుప్తులో ఉన్న సమయంలో 10 రకమైనటువంటి తెగుళ్లను దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మాట విన్న వాళ్ళంతా కాపాడబడ్డారు. దేవుని మాట వినని వాళ్ళంతా కప్పల చేతను, ఈగల చేతను, కత్తరికల చేతను, నీళ్లు ఎర్రగా మారక చేతను, అలాగే తన తొలచున్న బిడ్డల చనిపోటు చేతను, పొక్కుల చేతను, దద్దుల చేతను 10 రకమైనటువంటి వ్యాధులతో బాధపడ్డారు. అయితే తన యొక్క చేతి కింద అణగి మణిగిన దేవుని ప్రజలకు ఎలాంటి కీడు రాకుండా, ఎలాంటి సమస్య కాకుండా ప్రభు సాయం చేశాడు. ప్రియమైన దేవుడా, దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. యేసు ప్రభువు మత్తయి సువార్తలో చెప్పినట్లుగా కోడి తన పిల్లని ఏ విధంగా రెక్కల కింద చేర్చుకోవాలని ఆశపడుతుందో అలాగే చేర్చుకోవాలనుకుంటే మనమంతా వల్లకపోయినామని రాయబడింది. దయచేసి దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరుడా, దేవుని యొక్క చేతి కిందకి వచ్చినట్లయితే నిన్ను ఆదుకొని, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు ప్రభు. ఆయన చెప్పాడు, మరణ పర్యంతం నీ ఎదుట ఎవడు నిలవలేడు, మరణం వరకు కూడా నేను చేయబడునని మొదటిగా దేవుడు చెప్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నీతో చెప్పినది నెరవేరు వరకు కూడా ఆయన నిన్ను చేయబడునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం గమనించుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క మాట గమనించుదాం. ఆదికాండము 28:15లో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువని చెప్పగా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నేను నిన్ను చేయవిడువను. యాకోబు దేవునితో పోరాడాడు. దేవుని దగ్గర పోరాడి రాత్రంతా దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాంటి ప్రజలకి దేవుడి నాశనం కలగనీయకుండా, అలాంటి దేవుని బిడ్డల్ని చెవిడకుండా, దేవుడు చెప్పినది నెరవేర్చేంత వరకు కూడా విడువడు, ఆయన చెయ్యి ఎడబాయనని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నా హస్తం నీకు తోడుకుంటుంది. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించేంత వరకు, నేను నిన్ను బలపరిచేంత వరకు, నేను నిన్ను స్థిరపరిచేంత వరకు నేను చేయవిడువని ప్రభు యాకోబుతో చెప్పినట్టు ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పినది నెరవేరు వరకు నిన్ను, నన్ను, మనలను ఆయన చేయవిడువని దేవుని వాక్యం చెప్తుంది. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా రాయబడింది. ఆయన చెప్పాడు, నేను ఆశీర్వదిస్తానని, నిన్ను బలపరుస్తానని, నేను స్థిరపరుస్తానని, నీ అవసరాలు అక్కడ సంధిస్తానని యేసు ప్రభువు చెప్పాడు. అలా చెప్పినప్పుడు మనమంతా వినాలి. అలా దేవుని మాట విన్నటువంటి ప్రతి బిడ్డకు ఆయన ఏమైతే చెప్పాడో అది నిశ్చయంగా నెరవేర్చేంత వరకు ఆయన బిడ్డల్ని విడువడు. ఆయన చెప్పాడు, నేను విడువను, ఎడబాయను, ఏమాత్రం విడువనని చెప్పాడు కదా. ఒకవేళ మనుషులుగా మీరు అబద్ధం చెప్పచ్చేమో కానీ యేసు క్రీస్తు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి దేవుడు కాదు. ఆయన నిజమే చెప్తాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఆయన వాగ్దానాన్ని అవునా అన్నట్టుగానే ఉన్నాయి అని బైబిల్లో రాయబడింది. ఆయన వాగ్దానాలు మారేది లేదు, ఆయన మాటలు మారేది లేదు, ఆయన క్రియలు మారేది లేదు. ఆయన ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత కలిగి జీవించాడు కనుక ఆయన వెంబడించే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యేసు ప్రభువు చెప్పినది జరిగేంత వరకు, చెప్పినది నెరవేర్చేంత వరకు కూడా ఆయన విడువడని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుడా, ఒకసారి అలాగే
యెహోషువతో కూడా దేవుడు 1:9 కూడా ఇదే మాట్లాడినాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, చెడియొద్దు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడని యెహోషువతో దేవుడు చెప్పాడు. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నడిచే మార్గంలో, నీ ప్రయాణంలో, నువ్వు చేసే పనిలో అంతట్లో నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువతో చెప్పాడు. ఇక్కడ యాకోబుతో చెప్పాడు. ఈరోజు నీతో, నాతో, మనతో దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పినది నెరవేర్చేంత వరకు ఏమాత్రం కూడా నేను విడువనని చెప్తున్నాడు. మనల్ని విడువకుండా, ఎడబాయకుండా మనల్ని కాపాడేటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆదికాండంలో 18వ అధ్యాయంలో 18-19 వచనాల్లో అబ్రహాముతో దేవుడు చెప్పినది నెరవేర్చేంత వరకు ఆయన విడవలేదు. ఏమని చెప్పాడు చూడండి. అబ్రహాము నిశ్చయంగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. అబ్రహామును కూర్చి చెప్పినది అతని కలుగజేయనట్లు, తన తర్వాత తన పిల్లల ఇంటి వారి నీతిని ఆయన జరిగించినట్టు, యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను ఇశ్రాయేలులాగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినట్టుగా అనేక మందిని అబ్రహాము సంతానంగా మార్చాడు. దేవుడు అబ్రహాముతో చెప్పినది నెరవేర్చే వరకు ఆయన విడవలేదు. యాకోబు దేవుడు చెప్పినది నెరవేర్చే వరకు యాకోబుని విడవలేదు. అలాగే యెహోషువను విడవలేదు. ఆయన చెయ్యి విడువడు, ఎడబాయడని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుడు, 5వ మాసంలో చివరి ఆదివారం 31వ తేదీ దేవుని మాటను వింటున్న ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న నా ప్రేమ సహోదరుడు, నీ జీవితంలో దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, నీ కుటుంబ అవసరతలు కానీ, నీ బిడ్డల అవసరత కానీ, నీ అప్పుల కొరత కానీ, నీ పని కొరత కానీ, ఏదైతే నీకు అవసరత ఉందో అవసరతను ప్రభు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఆయన చేయబడిన అబ్రహాముతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఆయన విడిచిపెట్టిన దేవుడైతే మనతో చెప్పడు. ఆయన చెప్పింది నిశ్చయంగా ఖచ్చితంగా చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒకసారి మొదటి రాజుల 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా దేవుడు సొలొమోను తన కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు చెప్తున్నటువంటి ఒక మంచి మాట గమనించండి. 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆయన చెప్తున్నాడు, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగును గాక అని సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఎందుకు సొలొమోను మహారాజు చెప్పాడు అంటే, నా తండ్రి దావీదు ఉన్నాడు, ఆ దావీదు గారితో దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని దేవుడు నెరవేర్చాడు. అలాగే నా జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఆ దేవునికి నేను కృతజ్ఞత చెప్తున్నాను, ఆ దేవునికి నేను స్తోత్రం చెప్తున్నాను, ఆ దేవునికి నేను మహిమను చెల్లిస్తున్నాను. మంచి మాట చెప్పాడు. పరిపాలన చేసేటువంటి ఒక మంచి రాజు ఇతను. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చావు, ఆ మాటను నెరవేర్చిన దేవుడు ఇశ్రాయేలు దేవుడు, నీకు స్తోత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు మాట మారే దేవుడు కాదు, చెప్పినటువంటి దాన్ని చేసే దేవుడు. నా తండ్రికి చేశావు, నాకు కూడా చేస్తావని ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో సొలొమోను మహారాజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుడా, మన యొక్క జీవితం దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. సొలొమోనులాగా మనం కృతజ్ఞత చెప్తున్నామా? సొలొమోనులాగా దేవుని కనపరుస్తున్నామా? దేవుని భయపరుస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏమైతే చెయ్యాలని తీర్మానం చేస్తున్నాడో దాన్ని చేసి ముగించేంత వరకు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని బైబిల్లో రాయబడింది. ఈరోజు మనం ధ్యానం చేయించున్న అంశం ఏంటంటే, మిమ్మల్ని చేయి విడువడు అని మనం చదువుకున్నాం. మొదటగా మనము బ్రతుకు దినములంతటిలో ఆయన మనల్ని చేయి విడువడు. రెండో విషయం ఏంటంటే, ఆయన మనతో చెప్పినది నెరవేర్చే వరకు దేవుడు మనలను చేయి విడువడు అని చదువుకున్నాం. మూడో విషయానికి వెళ్తాం. పరిశుద్ధ గ్రంథంలో 71వ కీర్తనలో, పరిశుద్ధ గ్రంథంలో 71వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 71వ కీర్తన 18వ వచనం. దేవా, వంశతరములకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టగు వారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దావీదు అంటున్నాడు,
తెలియజేయనంత వరకు ఆయన విడిచిపెట్టబడదు. ఈ దావీదు దేవుడు నాతో ఏమైతే చెప్పాడో అంతవరకు నేను దేవుని విడిచిపెట్టేది లేదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏమి ఆయన రాస్తూ ఉన్నాడు అని అంటే, వచ్చేటువంటి తరం ఉంది, బాహుబలం వచ్చి కొట్టబోయేటువంటి వారిని వచ్చి శౌర్యం వచ్చి తెలియజేపేంత వరకు నేను నిన్ను విడువను ప్రభువా అని దావీదు దేవుని పట్టుకుంటున్నాడు, దేవుని పాదాలను పట్టుకుంటున్నాడు. నువ్వు ఏమైతే చెప్పావో నా కుటుంబానికి, నా వెనకాల వచ్చే సంతానికి, నా పుట్టబోయేటువంటి బిడ్డలకి ఏమైతే అద్భుతం చేయాలని ఆశీర్వదించాలని నువ్వు తలంచావో అది జరిగేంత వరకు నిన్ను మాత్రం నేను విడను, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టేది లేదని చాలా చక్కగా చెప్తున్నాడు. ఒకసారి బైబిల్లో సౌలుడు ఒక మనిషి ఉన్నాడు. అతను అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే అతను దేవుని ఎరగని వాడు, దేవుని ప్రజలకి విరోధంగా మాట్లాడేటువంటి వాడు. ఆయన గురించి ఒక మాట అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, ఇతడు నా నామంలో ఎన్ని శ్రమలు వచ్చినా భరిస్తాడు అని అన్నాడు. ఇతను సౌలు అంతకుముందు దేవుని ప్రజలందరినీ హింసిస్తున్నాడు, దేవుడి బిడ్డలను కొడతా ఉన్నాడు, గొర్రెల చేత తొక్కించాడు, రాళ్ళతో కొట్టించాడు, రథం చేత పోయించాడు, రకరకమైనటువంటి పనులు, దూషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి అతడు దేవుని బిడ్డల్ని హింసించడానికి బయలుదేరి దమస్కు పట్టణానికి వెళ్తుంటే ఈ 9వ అధ్యాయంలో 5-6 వచనాల్లో దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత కింద పడ్డాడు. ఎవడు ప్రభువా నువ్వు అని అడిగాడు. నువ్వు హింసించుతున్న యేసుని నేనని దేవుడు తనకు దర్శనమిచ్చి అతనితో మాట్లాడాడు. అలాంటి సౌలు పౌలుగా మారిపోయాడు. మారిన తరువాత అతను వెళ్ళి తిన్నాను పడిన వీధులను వెళ్ళి అన్నయ్య దగ్గర తన గురించి చెప్పుకున్నాడు. చెప్పుకొని ఆయన బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. తన కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి. తన యేసుక్రీస్తు కొరకు ఆయన తీర్మానం చేసుకున్నాడు. యేసు ప్రభు నామములో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు వచ్చినా నేను నిలబడతానని చెప్పాడు. అంటే దేవుని విషయంలో ఇతడు ఈ లోకంలో ఉన్నటువంటి దినాలంతా దేవుడు అతనికి తెలియజేసినటువంటి విషయాన్ని అందరికీ తెలియజేపేంత వరకు కూడా, సౌలు పౌలుగా మారేంత వరకు కూడా దేవుడు అతన్ని విడువకుండా ఎడబాయకుండా 13 పుస్తకాలు బైబిల్లో రాయడానికి దేవుడు అతనికి సాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వరకు తన ప్రాణాన్ని చిరఛేదనం చేయబడేంత వరకు కూడా దేవుడిని అతడు విడలేదు, అతన్ని దేవుడు విడలేదు. అలాగున దేవుడు తన జీవితంలో ఆయన అంగీకరించి ఆయన వైపు చూశాడు. అంత మాత్రమే కాకుండా రోమాపత్రికలో గమనించినట్లయితే 15వ అధ్యాయం 21 చివరిగా చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయనను కూర్చున్న సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తారని, వినని వారు గ్రహిస్తారని రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ కలపడనై ఉన్నానన్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించేంత వరకు నేను ఆయన చేయవిడును, ఆయన నన్ను విడువడు. దేవుని గురించి తెలియజెప్పేంత వరకు ఆయన నన్ను విడలేదు. పౌలు అదే విధంగా సౌలుగా ఉండి పౌలుగా మరి యేసుక్రీస్తు గురించి తెలియజెప్పేంత వరకు, ఆయన నామాన్ని అనేకులు ప్రకటించేంత వరకు కూడా దేవుడు సహాయం చేశాడు. అలా చేయడానికి ప్రభు కృప చూపించి చేయి విడకుండా ఎడబాయకుండా కాపాడాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కూడా మన దేవుడు చేయి విడవడు. కష్టాలు వస్తాయి, లోకంలో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే వాటన్నింటిలో నుండి మనం తప్పించి ఆయన కృపలో మనం భద్రపరిచి మనం నడిపించగలిగిన మహాశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన వైపు మనం చూసినట్లయితే నిశ్చయంగా మనల్ని చేయబడకుండా ఎడబాయకుండా కాపాడతాడు. అబ్రహామును విడలేదు కదా, యాకోబును విడలేదు కదా, యెహోషువను విడలేదు కదా, నిన్ను నన్ను కూడా ఆయన విడవకుండా కాపాడతాడు. ఇశ్రాయేలును ఆయన విడలేదు కదా, ఆయన నమ్మినటువంటి సౌలుని ఆయన పౌలుగా మార్చి విడలేదు కదా, దావీదును ఆయన మరువలేదు కదా. ఈ రోజు వాక్యం ఉంటున్న మనల్ని కూడా ఆయన మరువకుండా, విడవకుండా, ఎడబాయకుండా, ఆయన చేయి విడకుండా మనల్ని కాపాడతాడు. ఎందుకంటే మన యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా మేలు కలుగ చేయటకై దేవుని హస్తము వారికి తోడుగా ఉండును అన్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనకు ఆయన హస్తం, దేవుని చెయ్యి
మనకు మేలు చేయాలని ఆశపడుతుంది, కానీ దేవుని చెయ్యి ఎప్పుడు కూడా మనకు కీడు చేస్తుందని లేదు. కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న ఈ యొక్క పరిశుద్ధ దినంలో 2020వ సంవత్సరం 5వ మాసం చివరి దినమైన 31వ దినంలో దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుడా, మేలు కలుగు చేయుటకై దేవుని హస్తం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ దేశానికి, నీ గ్రామానికి తోడుకొని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఇంతవరకు వాక్యాన్ని వినడానికి ప్రభు సహాయం చేశాడు. వాక్యం విన్నటువంటి మన అందరినీ దేవుడు ఆశీర్వదించినట్లు, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారందరినీ దేవుడు చేయబడుతున్న ఎడబాయకుండా కాపాడినట్లు అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభువా. 2020 సంవత్సరం 5వ మాసం చివరి దినమైన ఈ 31వ తేదీ ఆదివారం మీ బాల్సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభువా. అయినా మీ వాక్య ప్రకారంగా మీరు మమ్మల్ని ఎప్పుడూ చేయబడిచ్చే దేవుడు కాదని మేము చదువుకున్నాం. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది కనుక మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మీ వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రార్థిస్తూ మీలో, మీ మాటల్లో మీ ముందుకు సాగుతూ సాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా సంఘాన్ని దీవించండి. మా సంఘ పెద్దలను, గ్రామాన్ని, గ్రామ పెద్దలను, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు అందరినీ కూడా నిండాలని మీరు ఆశీర్వదించండి ప్రభా. మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభా. మా దేశాన్ని పరిపాలన చేసే నాయకులు సరైన రీతిలో పరిపాలన చేయగలిగినట్లు మీ సహాయాన్ని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాం ప్రభా. కరోనా వల్ల ఎంతో మంది మరణించారు ప్రభా, ఎంతో మంది బాధపడుతున్నారు, ఎంతో మంది హాస్పిటల్స్ ఉన్నారు. అయినా మరలా ఒక తండ్రి మెడతల దండు బయలుదేరినట్లు చెప్తూ ఉన్నారు, నించు ఉన్నాం. వాటన్నింటిలో నుండి తప్పించగలిగిన మహాశక్తివంతులైన దేవుడు మీరే కనుక మీ బిడ్డలు ఎన్నటికి కాపాడబడుతారని చెప్పబడిన మాట ప్రకారంగా మీరు కాపుదల దయచేయండి. ఆయన ఈ రోజు ముగించిన తర్వాత రేపటికి ఆయన 6వ మాసం మొదటి దినానికి వెళ్ళబోతున్నాం. ఆ మాసం అంతా నీ ప్రసన్నత, దయ, కృప, కనికరం తోడుగుచ్చి నడిపించమని ప్రార్థన చేయించుంటున్నాం. ఆయన కనీసం 6వ మాసం అయినా మా యొక్క ఆలయాలు తెరవబడడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి యేసయ్య, మీరు గొప్ప కార్యములు చేయండి. అనేక మంది ప్రభు మిమ్మల్ని స్తుతించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఆయన. అనేక ఆలయాలు మూతపడినాయి ఆయన. మూతపడిన ఆలయాలు త్వరగా తెరవమని ప్రార్థన చేయించున్నాం మా స్వామి. అయ్యా తెరవబడి మీ నామాన్ని మహింపరచబడినట్టు సహాయం చేయండి రాజా. ఆలయాల చుట్టూ మీ దేవదూతలను కాపాడించండి ప్రభా. పరిశుద్ధమైన జీవితాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఆలయాన్ని తెరవబడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆయన వారి ప్రార్థనలంతా అంగీకరించి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు దీవించండి, సంఘాల్లో ఉన్న పెద్దలను మీరు ఆశీర్వదించండి, గ్రామాలను మీరు ఆశీర్వదించండి, గ్రామాల్లో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నాయన ఎవరెవరైతే మీ సజీవమైన వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారో వారందరూ ఎన్నటికి కాపాడబడినట్లు మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, చూస్తున్న ప్రతి బిడ్డను నిండానికి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకే కూడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దీన్ని ఎడిట్ చేసే బిడ్డ కొరకే ఇప్పుడు ప్రార్థన చేసిన ఇంకా చక్కగా ఎడిట్ చేయడానికి సాయం చేయండి. ఎటు విధమైన సాధన ఆటకు అంధకారికులు ఆయన ఈ యొక్క వీడియోలో ఆయన సాధన తీసుకొని రాకున్నట్లు ఆయన అందరూ కూడా చక్కగా వినగలిగినటువంటి దాన్ని మీరు కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దీని దీనంతా నిండు ఆశీర్వదించి సాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా తరగతి సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను మరువకుము. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమేన్. మీ అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక.